ఆయన వస్తున్న కొంతమంది రాజకీయ జీవితాలు నాశనం అయిపోతాయని వాళ్ళకి తెలిసేది. ఆ సందర్భం చూసి ఆయన వస్తున్నారు. ఎందుకంటే ఎవరు ఎట్లా దొక్కాలనేది ఎన్టీఆర్ గారికి తెలుసు. పవన్ కళ్యాణ్కి ఈయనకు డిఫరెంట్ ఉంటుంది. ఈయన రాజకీయం వేరు ఉంటుంది. తెలుగు రాష్ట్ర రాజకీయాల గురించి ఆయనకు తెలియదు ఏం కాదు, చిన్నోడేం కాదు. రాజకీయాల్లో వస్తే ఆయన వస్తే అవినీతి లేని నాయకుడిగా ఉంటాడు. సమాజాన్ని కొత్త మార్గంలో నడిపిస్తారు యువతరానికి. రావాలి ఎన్టీఆర్ గారు. ఎందుకు రావాలంటే ఆయన సినిమా ఇండస్ట్రీలో ఎదగడానికి కొంతమంది ప్రముఖ రాజకీయ నాయకులు 40 ఏళ్ళ ఇండస్ట్రీ అని చెప్పే వ్యక్తులే ఆయన సినిమాలను ఆడకుండా చేసిండ్రు. ఆయన వస్తే మా రాజకీయ జీవితాలు నాశనం అవుతాయి అని చెప్పి ఆనాడు కొంతమంది కుట్రలు చేసిన ఆయన సినిమాల మీద మనకు తెలుసు. కాబట్టి ఎన్టీఆర్ గారు ఖచ్చితంగా రావాలి. ఎందుకంటే ఆయనకు అవగాహన ఉన్నది, సమాజం పట్ల మంచి తెలివైన వ్యక్తి. రావాలి రాజకీయాలకు. ఎందుకంటే వాళ్ళు ఇళ్ళలాగా అబద్ధాలు చెప్పి రాజకీయం చేయరు. సో ఆయన వాళ్ళ తాత పార్టీ ఏదైతే కొంతమంది లాక్కున్నా ఆ పార్టీని కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఆ పార్టీకి వారసులు వాళ్ళు కాబట్టి వాళ్ళది. సో ఎన్టీఆర్ గారు రావాల్సిన అవసరం కూడా ఖచ్చితంగా రావాలని కోరుతున్నారు. ఒకప్పుడు ఎవరు ఆపారని మీరు భావిస్తున్నారు? ఒకప్పుడు ఎవరు ఆపారంటే చంద్రబాబు ఆపారని సమాజంకి అంతా సినిమా ఇండస్ట్రీలో ఆయనని ఒకవేళ ఎదిగితే మాకు భవిష్యత్తులో రాజకీయాలకు ఇబ్బంది అనేది తెలుసు. మనకు అందరికీ సమాజం కొన్ని మీడియా ఛానల్ కూడా చూసాయి. కాబట్టి ఆయన అనగదొక్కింది వాళ్ళే అని తెలుసు. సో ఆయన సొంత కాలంతో ఆయన నిలబడి కష్టపడి ఇండస్ట్రీలో ఒక స్టార్కి ఎదిగిండు. కాబట్టి భవిష్యత్తులో రాజకీయాలకు కూడా ఆయన వస్తున్న కొంతమంది రాజకీయ జీవితాలు నాశనం అయిపోతాయని వాళ్ళకి తెలుసు. ఎందుకంటే గతంలోనే వచ్చేవాడు కానీ సందర్భం రాలి. ఎన్టీఆర్ ఎందుకు అంటే ఆయనకు వాళ్ళ తాత ఆయన ఎట్లయితే రాజకీయాలలో ఇబ్బంది అయినో ఆ సందర్భం చూసి ఆయన వస్తున్నారు. ఎందుకంటే ఎవరు ఎట్లా దొక్కాలనేది ఎన్టీఆర్ గారికి తెలుసు. అంటే సందర్భం చూసి ఎవరిని ఎలా రాజకీయాలలో అనగదొక్కాలో అది తెలుసు. కాబట్టి ఖచ్చితంగా ఎన్టీఆర్ గారు రావాల్సిందే. ఆయనని ప్రజలు కూడా స్వాగతిస్తారు. ఎన్టీఆర్ ఫ్యాన్స్ కొంతమంది రాజకీయాలకు రావద్దు, ఆ తిట్లు అవన్నీ రాజకీయ కంపు వద్దు అని చెప్పి మాట్లాడుతున్నారు. ఆయన అప్పుడే రాజకీయాలలో ప్రచారం చేసిండు, అయిపోయింది. ఆయన మీద అప్పుడే తప్పుడు ప్రచారం చేసిండు. ఆయన తిరిగిన ఒక ఎమ్మెల్యేలు కూడా గెలవాలని ప్రచారం చేసి ఎన్టీఆర్ గారు రాజకీయాలకు వెళ్ళి కొత్త కాదు. ఆయన ఎప్పటికీ వాళ్ళ పార్టీకి సంబంధంగా ఉండదు. కాబట్టి రాజకీయాలకు రావాలి. తిట్లు ఎందుకంటే ఆయన ఇండస్ట్రీలో ఒక ఉన్నత స్థాయిలో ఎదిగిండు. కానీ సమాజం పట్ల కూడా బాధ్యత గల వ్యక్తి కాబట్టి రావాలి. అట్లాంటి వ్యక్తులు రాజకీయాలకు రావాలి. నూతనమైన పరిపాలన కూడా వస్తారు అట్లాంటి వాళ్ళ. పవన్ కళ్యాణ్ యాక్టర్ నుంచి పొలిటీషియన్ అయిపోయారు. ఆయన డిప్యూటీ సీఎం అయ్యారు. మరి వచ్చి సీఎం అవుతారా ఏమవుతారు? ఈయన సీఎం ఉంటుంది. ఈయనకు పవన్ కళ్యాణ్కి ఈయనకు డిఫరెంట్ ఉంటుంది. ఈయన రాజకీయం వేరు ఉంటుంది. ఈయన రాజకీయం స్టైల్ వేరు ఉంటుంది. ఎందుకంటే ఈయన ఫస్టే తెలుసు రాజకీయ కుటుంబంకి వెళ్ళి వచ్చిన రాజకీయం ఏంటో తెలుసు, ఎట్లా చేయాలో కూడా తెలుసు. వాళ్ళు ఇలాగ డ్రామాలు ఆడే చెప్పే వ్యక్తి కాదు ఆయన. ఆయనకేం అవసరం అండి, ఆయన సొంత పార్టీ పెడతారు ఎక్కడికంటే భవిష్యత్తులో వస్తే ఆ పార్టీ లాగుతారు. ఆ పార్టీ వాళ్ళదే కాబట్టి ఆ పార్టీని కూడా తీసుకునే అవకాశం ఉంటుంది. లేదంటే ఆయన సొంత పార్టీ పెడతారు. ఆయనకేంత ఇప్పుడు డబ్బులు లేవా, లేక ఆయనకు యూత్ ఫాలో ఉన్నది. తెలుగు రాష్ట్ర రాజకీయాల గురించి ఆయనకు తెలియదు ఏం కాదు, చిన్నోడేం కాదు. ఇన్ని రోజులు ఆయన కెరియర్ మంచిగా ఉన్నది. కొద్దిగా షటిల్ కదా ఇండస్ట్రీలో కెరియర్ ఉన్నది. కానీ కొద్దిగా బిల్లు అయిపోతున్నాడు. పిల్లలు ఉన్నారు, వాళ్ళ భవిష్యత్తు అవి చూసుకున్నాడు. ఇప్పుడు పిల్లలు కొద్దిగా పెద్దగా అవుతారు కాబట్టి ఆయన ఇప్పుడు అవకాశం ఉన్నది కాబట్టి వస్తున్నాడు. నేను అందరికీ ఏంటంటే ఎన్టీఆర్ గారు రావాలి రాజకీయాలకు. నూతనమైన రాజకీయం ఉంటుంది ఎన్టీఆర్ వల్ల. మీకు అర్థమైతే లేదు. ఆయన మంచి వ్యక్తి, ఇండస్ట్రీలో చాలా మందికి మంచిగా ఉండే వ్యక్తి. ఆలీలాగా కాదు. రాజకీయాల్లో వస్తే ఆయన వస్తే అవినీతి లేని నాయకుడిగా ఉంటాడు. సమాజాన్ని కొత్త మార్గంలో నడిపిస్తారు యువతరానికి.